వెల్కమ్ టు ది పాయింట్. దేశంలోని మద్యం ప్రియుల రుచులు అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. పానీయాలు ఉత్పత్తి చేసే కంపెనీలు నెమ్మదిగా ఆల్కహాల్ తయారీ రంగంలో కూడా ప్రవేశిస్తున్నాయి. గత నెలలో సాఫ్ట్ డ్రింక్ దిగ్గజం కోకాకోలా ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఢిల్లీకి చెందిన పానీయాల తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బెవరేజెస్ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ బీర్ను ఏప్రిల్ 2024 నాటికి ఇటు కర్ణాటక, తమిళనాడుతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రవేశపెట్టబోతున్నట్లుగా ఆ సంస్థ సీఈఓ అయితే వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్తర భారతదేశంలో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్తో సహా ఒక 5 రాష్ట్రాల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ మార్కెట్లో కూడా ప్రవేశించింది. సెప్టెంబర్ 2019లో ప్రారంభమైనప్పటికీ కూడా మార్చి 2023 నాటికి అమ్మకాలు 1,25,000 కేసుల నుంచి సుమారు 10 లక్షల కేసులకు పెరిగినట్లుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. వరుసగా లాభాలు వస్తూ ఉండటంతో దక్షిణాదికి కూడా విస్తరించాలని ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు. అయితే ఇందులో 96% రిటైల్ అమ్మకాలే అని సంస్థ తెలిపింది. గత ఏడాది కంపెనీ 100% ఫెసిలిటీ ఉపయోగించినట్టుగా తెలిపింది. ఈ క్రమంలోనే 1,00,000 హెక్టోలీటర్లను కూడా ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 2 లక్షల హెక్టోలీటర్స్ లక్ష్యంతో బీర్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. దక్షిణాదిలో ఈ పర్టికులర్ బ్రాండ్ దొరకడం పైన మద్యం ప్రియులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.